హాయ్, హలో, నమస్తే. అందరికీ సకల భోగ భాగ్యాలు, ఆయు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలతో పాటు మంచి ఆరోగ్యం కూడా భగవంతుడు ప్రసాదించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్మ్. నాకొక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఇన్సిడెంట్ ఏం కాదులెండి. నేను యాక్చువల్‌గా మోటివేషన్ క్లాసెస్‌కి వెళ్తూ ఉంటాను. అలా ఒకరోజు ఒక కాలేజ్‌కెళ్ళానండి మోటివేషన్‌కి. వెళ్తే అందులో మాకు బాగా తెలిసిన బంధువుల వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. మా కొలీగ్ ఫ్రెండ్ కొడుకు అందులో ఉన్నాడు. నన్ను చూడంగానే గుర్తుపట్టారు. గుర్తుపట్టి "మీరొచ్చారా మేడం" అని అడిగాడు. అంటే "అవును నాన్న, నువ్వు ఇదే కాలేజ్‌లో చదువుతున్నావా?" అని అడిగాను. "అవును" అన్నా. "ఏం చదువుతున్నావు?" అంటే "బీటెక్ ఫైనల్ ఇయర్" అన్నారు. "అవునా! మరి పొద్దున్నుంచి సాయంత్రం వరకు కాలేజ్‌లో ఏం చేస్తారు?" అని అంటే టైమ్ టేబుల్ తీసుకొచ్చాడు బాబు నా దగ్గరికి. "ఏం చేస్తావు?" అని అడిగితే టైమ్ టేబుల్ తీసుకొచ్చారు. టైమ్ టేబుల్ తీసుకొచ్చి నా ముందర పెట్టి ఇది చేస్తామని అన్నారు. అందులో సండే స్పెల్లింగ్ తప్పు రాసాడండి. మండే టు సాటర్డే వరకు కాలేజ్ కదా! సాటర్డే స్పెల్లింగ్ తప్పు రాసాడండి. సాటర్డే బీటెక్ ఫైనల్ ఇయర్ అంటున్నావు, నువ్వు సాటర్డే స్పెల్లింగ్ తప్పు రాసావేంటా అని క్వెషన్ చేశానండి. అబ్బాయి ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా అండి? మేడం, నౌఏడేస్ ఎక్కువ ఫోన్‌లోనే టైప్ జరుగుతుంది గదా! స్పెల్లింగ్ మిస్టేక్స్ జరుగుతున్నాయి అంటే, ఎంత ఫోన్‌లో టైప్ చేసినా, ఎంత మనము ఏం చేసినా మనము స్పెల్లింగ్ ఎలా మర్చిపోతామండి? సాటర్డే అనే ఒక స్పెల్లింగ్ రాయడమే రానప్పుడు నువ్వు బీటెక్ ఫైనల్ ఇయర్ చదివి ఏం చేయాలని? దేశంలో ఏ ఉద్యోగం చేయాలని? ఈరోజు ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేకే కదా అని నువ్వు రేపొద్దున ఇంకొక మిస్టేక్ చేయవని గ్యారంటీ ఏముంది? స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నీ చూస్తారు కదండీ! ఒక జాబ్ చేయాలి అంటే మనలో అన్ని క్వాలిటీసే చూస్తారు. లీడర్‌షిప్ క్వాలిటీస్ చూస్తారు. మన హ్యాండ్ రైటింగ్ చూస్తారు. మన బిహేవియర్ చూస్తారు. అన్నీ చూస్తేనే కదా మనల్ని ఒక ఎంప్లాయీగా తీసుకుంటారు. అవేమీ లేకోకుండా మనలో స్కిల్స్ ఏవి డెవలప్ కాకోకుండా మనం బీటెక్‌లు చేస్తున్నాం, ఎంటెక్‌లు చేస్తున్నామంటే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? నౌఏడేస్ పిల్లలు రీడింగ్, రైటింగ్ చాలా చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. దానికి దూరం అయిపోతున్నారండి. ఎందుకంటే పెద్ద పెద్ద కాలేజ్‌లో ట్యాబ్స్ ఇచ్చేస్తున్నారు. ట్యాబ్‌లో ప్రాజెక్ట్ వర్క్‌లు అవి ఇవి చేసేస్తున్నారు. కాలేజ్‌లో కూడా అంతే ట్యాబ్‌లు ఇచ్చి ఎగ్జామ్‌లు రాయించేస్తున్నారు. చాలామంది అంటారు రాత బావుంటే నీ రాత బావుంటుందని చాలామంది అంటుంటారు కదండీ! మన రాత బావుందనుకోండి, మన రాతని బట్టే మన చదువు కూడా డిసైడ్ చేస్తారు. ఇంకోటి, నీ నలుగురు ఫ్రెండ్స్ ఎవరో చెప్పు అంటే, ఆ ఫ్రెండ్స్ పేర్లు చెప్తే మన ఫ్రెండ్ ఎలాంటి వాళ్ళో మనము ఎదుట వ్యక్తి ఎలాంటి వాళ్ళమో గ్రహించేస్తాం. ఎందుకు అంటే, ఒక ప్యాకాట్ ఆడేవానికి ప్యాకాట్ ఆడే ఫ్రెండ్సే ఉంటారండి. ఒక మందు కొట్టేవానికి మందు కొట్టే ఫ్రెండ్సే ఉంటారు. ఒక చదువుకునే పిల్లలకి చదువుకునే ఫ్రెండ్సే ఉంటారు కదా! అంటే ఆ నలుగురు ఫ్రెండ్స్ పేర్లు తెలిస్తే ఈయన క్యారెక్టర్ ఏంటో తెలిసిపోతుంది అని అంటారు కదా! అందుకని నీ నలుగురు ఫ్రెండ్స్ పేరు చెప్పమంటే, అలా అందరూ పేర్లు చెప్పారండి. నేను చెప్పాను, "ఫస్ట్ నువ్వు ఫ్రెండ్‌షిప్ మార్చుకో. ఫస్ట్ స్కూల్‌లో ఎవరైతే టాపర్స్ ఉన్నారో, మొదటి 5 టాపర్‌లతోటి ఫ్రెండ్‌షిప్ చెయ్యి. ఆరో టాపర్ నువ్వే ఉంటావు" అని చెప్పాను. అవన్నీ నోట్స్‌లో రాసుకున్నాడండి బాబు చక్కగా. పెన్ను, పేపర్ పెట్టుకొని రాసుకున్నాడు. "అదేంటి మీ ఫాదర్ కూడా మంచి ఎంప్లాయీ కదా! నీకెప్పుడు ఇవి చెప్పలేదా?" అంటే, "మా ఫాదర్ చాలా బిజీ మేడం. ఎంత బిజీ ఉన్నా పిల్లల్ని చూసుకోవాలండి. ఎందుకో తెలుసా? నౌఏడేస్ పిల్లలు చెప్పక కూడా తెలుసుకోలేకపోతున్నారు. అవేర్‌నెస్ ఇవ్వలేకపోతున్నారు. పేరెంట్స్ బిజీ అయిపోయారు. వెళ్లారు, వచ్చారు, వెళ్లారు, వచ్చారు అంటే చదువులు రావండి. మంచిగా వాళ్ళు సెటిల్ అవ్వాలంటే మనం వాళ్ళకి మోటివేషన్ ఇస్తూ ఉండాలి." నేనన్నాను, "ఇప్పటి నుంచి నువ్వు కొన్ని పుస్తకాలు చదవడం నేర్చుకో. ఆ చదివిన పుస్తకంలో నుంచి నీకు బెస్ట్ బెస్ట్ పాయింట్స్ ఏవనిపిస్తాయో అవి నోట్ చేసుకో." నేను చెప్పాను, "ఏ బుక్కులు చదివితే రెఫరెన్స్ బావుంటుంది" అంటే, నాకు ఈ మధ్య కాలంలో ఒక బుక్ నచ్చింది. ఆహ్, 'టర్న్ యువర్ లైఫ్ ల్యాంప్' అనే బుక్ నచ్చింది. ఇంకొకటి 'ఏపీజే కలాం సార్‌ది' ఒక బుక్ చాలా చాలా బాగా అనిపిస్తుంది. దాంట్లో 4 విషయాలే చెప్తారండి. 'ఐ యామ్ యూనిక్' అనే ఒక పుస్తకం ఉంటుంది. 'ఐ యామ్ యూనిక్' అని అబ్దుల్ కలాం సారే ఆయనే రాసుకున్నాడండి ఆ బుక్‌లో. ఆ బుక్‌లో 4 విషయాలున్నాయండి. ఏమున్నాయో తెలుసా? గివ్ రెస్పెక్ట్ ఇన్ యువర్ పేరెంట్స్, గుడ్ బిహేవియర్, గుడ్ ఎడ్యుకేషన్ అండ్ గుడ్ ఫ్రెండ్స్ అని 4 విషయాలు మాత్రమే చెప్పారు. అంటే మన తల్లిదండ్రుల్ని మనం గౌరవించాలి, మన గురువుల్ని గౌరవించాలి, మన రాత బావుండాలి, మనము చదివే చదువు విధానము ఏదైనా కానీ మంచిగా ఉండాలి. దాన్ని బట్టి ఆ 4 విషయాలే అందులో రాసున్నాయండి. మొత్తం బుక్ అంతా చదివితే
ఆ 4 విషయాలే ఉన్నాయి. ఎందుకు చెప్పానో తెలుసా అండి? పేరెంట్స్‌ని చదువు ఎంత ఉన్న సంస్కారం అనేది కంపల్సరీ కదండీ! సంస్కారం లేని వాళ్ళు ఎంత చదివినా వేస్టే కదండీ! ఫస్ట్ నీ తల్లిదండ్రులు నువ్వు గౌరవిస్తున్నావా లేదా ఫస్ట్ చూసుకో. తర్వాత నీ సరౌండింగ్‌లో పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి నమస్కారం చేయడము, ఒక సంస్కారయుతంగా ప్రవర్తిస్తున్నామా లేదా? బెస్ట్ ఫ్రెండ్స్, నీకున్నటువంటి ఫ్రెండ్స్ మంచివాళ్ళా? చెడ్డవాళ్ళా? నీకున్న సొసైటీ, ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు నీట్‌గా ఉన్నాయా? లేవా? మన పరిసరాల ప్రభావమే మన మీద చాలా 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 ఎఫెక్ట్ ఇస్తుందండి. ఎందుకంటే తెలుసా? ఒక పెద్ద పెద్ద ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అయ్యారంటే ఎప్పుడు వాళ్ళ వాతావరణం అంతా ఆ ఎన్విరాన్మెంట్‌కి అనుకూలంగానే ఉంటుంది. వాళ్ళే అవుతారండి. ఇప్పుడు చదువుకునే వాళ్ళ పక్కన కూర్చుంటే చదువు వాసన వస్తుంది. అదే గంధం చెట్ల మధ్య మనం వెళ్ళామంటే గంధం చెట్ల వాసనే వస్తుంది. 100 గంధం చెట్లో ఒక గంజాయి మొక్క పడ్డా కూడా మొత్తం డామినేట్ చేస్తుంది కదండీ! గంజాయి మొక్క. అలానే మనుషులు కూడా అంతేనండి. మనము ఒక ప్రొఫెషన్‌లోకెళ్ళాలంటే ఆ ప్రొఫెషన్‌లో నిష్ఠులెవరు? వాళ్ళతోటి మనం ఫ్రెండ్‌షిప్ చేసి వాళ్ళతో వాళ్ళెలా ఎదిగారు? ఎలా తెచ్చుకున్నారు? ఎలా వాళ్ళు పైకి వెళ్తున్నారు? వాళ్ళ విధి విధానం ఏంటి? వాళ్ళ డే టు డే లిస్ట్ ఉంటుంది కదా! అది ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? వాళ్ళు ఎలా చదివారు? ఎలా చదివితే ఇంత గోల్‌ని తెచ్చుకున్నారు? చదువుకునే పిల్లలు ఎప్పుడూ అదే ఆలోచన చేయాలండి. చదువుకునే వాళ్ళు చదువు మీద, బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ మీద, ఎవరి యాటిట్యూడ్ వాళ్ళదండి. ఈ ప్రొఫెషన్‌లో నేనున్నానంటే నేను రోజు ఈ ప్రొఫెషన్ గురించే థింక్ చేయాలి. అలా ప్రతి ఒక్కరు గూడా అంతే అండి. ఇలా ప్రతిరోజు మనం మోటివేషన్ చేసుకుంటూ మనల్ని చేంజ్ చేసుకొని రాయడం ఖచ్చితంగా చేసుకోవాలండి. మంచి మంచి పాయింట్స్ రాసుకుంటూ కూర్చున్నాం. ఒక టెక్స్ట్ బుక్ చదివామనుకోండి, అందులో నుంచి మంచి టాపిక్స్ రాసుకోండి. మీకు ఎగ్జామ్స్ వచ్చినప్పుడు అది మీకు ఇబ్బందుండదు. ఏ విషయమైనా మనం మర్చిపోతాం. పెద్ద పెద్ద మహాత్ములు, పుణ్యాత్ములు గొప్ప గొప్ప విషయాలు గూడా చెప్తారు. అది కూడా రాసేయండి. ఏవైనా పని చేయాలి అనుకున్న అది కూడా రాసేయండి. టు డూ లిస్ట్ అనేది కంపల్సరీ మన లైఫ్‌ని డిసైడ్ చేస్తుందండి. మనం ఏం కావాలి? మనం ఏం అచీవ్ చేయాలి? మన గోల్ ఏంటి? మన యాంబిషన్ ఏంటనేది ఒక టు డూ లిస్ట్ రాసుకోండి. దీని గురించి నేను ఫర్దర్ క్లాసెస్‌లో గూడా మీకు మంచిగా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తానండి. ఎందుకంటే ఎలా రాయాలి? ఒక బుక్ అనేది ఒక ఆర్ట్ లాగండి. మన లైఫ్ ఏం కావాలనుకుంటే మీరు బుక్ రాసే హాబిట్స్ అన్నీ ఇందులో రాయండి. మీరు డాక్టర్ కావాలంటే డాక్టర్ అవుతారు. కలెక్టర్ కావాలంటే కలెక్టర్ అవుతారు. ఏమి కావాలంటే అదవుతారు. ఒక ఇంజినీర్ కావాలంటే ఇంజినీర్. ఏ ప్రొఫెషన్ కావాలంటే మీకు కంపల్సరీగా ఒక బుక్ హాబీగా రాసుకోవడం నేర్చుకోండి. ఖచ్చితంగా అది మీరు 100% అవుతారండి. ఇలాంటి మోటివేషన్స్ మీ పిల్లలు ఎవరైనా వినట్లేదు, సరిగ్గా రాయట్లేదు, చదువు మీద ఫోకస్ చేయట్లేదు అని ఎవరైనా ఉన్నా గూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్‌కి కాల్ చేయండి. ఖచ్చితంగా మంచి మోటివేషన్స్ ఇస్తూ ఉంటామండి. థాంక్ యూ.